ఈరోజు మన వాక్య భాగ అంశం ఏమిటంటే, మీ హృదయము ఉల్లసించుము, మీ యొక్క ఎముకలు లేత గడ్డి వలె ఉండును. ఈ 2 అనుభవాల గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనం. మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపు. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కథ అనేది ఉన్నది. ప్రతి కుటుంబానికి ఒక ప్రయాణం అనేది ఉన్నది. అట్లాగని అందరి కుటుంబాల ప్రయాణాలు ఒకేలాగా లేవు. మరి ఏ కుటుంబానికి ఉండవలసిన ప్రయాణమో ఆ కుటుంబానికి ఉన్నది. కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు, గృహాలు లేనివారు. ఆ ఇల్లు ఈ ఇల్లు మారుతూ ఉంటారు. ఆ ఇల్లాలకి విసుకనిపిస్తుంటుంది. ఇక ఇదే చివరి ఇల్లు అయితే బాగుండు అని ఆమె జీవితంలో వచ్చిన విసుదలను బట్టి మాట్లాడుతుంది. అలాగే మన జీవిత ప్రయాణంలో కూడా కొంతమంది ఉద్యోగాల కోసము చాలా తలుపులు తడుతూ ఉంటారు. కొంతమంది జీవితంలో స్థిరపడి నిమిత్తము చాలా తలుపులు అనేవి తట్టేవారుగా ఉంటారు. ఎన్ని తలుపులు తట్టినా కూడా ప్రతి తలుపు కూడా వారికి వ్యతిరేకంగా మూయబడి ఉండవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డల భవిష్యత్తు నిమిత్తము రాత్రి వేళ నిద్ర లేకోకుండా వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారి భవిష్యత్తు అనేది ఏమైపోతుందో అన్న ఆందోళన వారిలో ఎక్కువ మంది కనబడుచున్నది. ఇక్కడ కుటుంబంగా మనమందరం కూడి ఉన్నాము. పైకైతే నవ్వుచూ ఉన్న వారంగా ఉన్నాం, కానీ లోపల తెలియని ఏదో ఒక కలవరం. ఏమైపోతుంది బిడ్డల యొక్క భవిష్యత్తు? స్థిరపడతామంటావా, నిలబడతామంటామా అని, మన ప్రయాణాన్ని మనము కొనసాగించగలుగుతామా అని. ఎవరి ప్రయాణం, ప్రతి ఒక్కరి ప్రయాణము వేరు వేరు ప్రయాణాలు ఉన్నాయి, వేరు వేరు ఆలోచనలు, వేరు వేరు బాధలు. ఇన్ని అనుభవాల మధ్య మనమందరము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. ఇన్ని అనుభవాలు మన జీవితంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఏముంటుందంటే ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు లేని కుటుంబం అంటూ ఏది ఉండదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము చాలా కష్టపడుతూ ఉన్నాం, ఇంత కష్టపడుతున్నాం, మేము ఎందుకని ఇంకా ఇట్లాగే ఉన్నాం అని వారి జీవితంలో ఒక ప్రశ్న. ఇంకొక మనుషులు వారేమనుకుంటారంటే ఇతరుల కుటుంబాలతో పోల్చుకుంటారు. ఇతరుల కుటుంబాలతో పోల్చుకున్నప్పుడు మేమెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్న ఆలోచన. ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది. అసలు జీవితంలో మనము సక్సెస్ అవుతామా? ఒడిదుడుకులు అంటే ఇవే. ఎంత ప్రయాణం చేసినా ఆ ప్రయాణం అనేది సక్సెస్ అవుతామో లేదో తెలియదు. ఇతరులతో పోల్చుకున్నట్లయితే మనము వెనకబడిపోయిన వారుగా ఉంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నీవు నీ జీవితంలో ప్రయాణములో ఉన్నావు, నీవు నీ జీవితంలో ప్రయాణములో ఉన్నావు. ఈరోజు నీ జీవితంలో ఒడిదుడుకులు వచ్చాయి అంటే, లేకపోతే సక్సెస్ కాలేదు అంటే నువ్వేదో ఓటమి పొందినట్టు కాదు. నీవు నీ జీవితంలో చివరిలో లేవు, మధ్యలో ఉన్నావు. దేవుడు చెప్తున్న మాట, మధ్యలో ఉన్నావంటే ప్రయాణములో ఉన్నావు. ఒడిదుడుకులు వస్తాయి. ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఓటమి వచ్చినప్పుడు ప్రయాణం ఆగిపోయినట్టు కాదు అని దేవుడు అంటున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో ఏ కుటుంబాన్ని చూసినా ఒక్క అడుగులోనే వారి యొక్క ప్రయాణాన్ని స్థిరపరిచినట్లు ఎక్కడా లేదు. వారి జీవితంలో అనేకమైన అడుగులతో ప్రయాణం చేసిన తర్వాతనే దేవుడు వారి కుటుంబాలని స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు సూటిగా చెప్తుంది అదే. ఏదో ప్రయత్నం చేశావు, విఫలమయ్యావు,
మనుషులు నిన్ను ఫెయిల్యూర్గా చూస్తూ ఉన్నారు, కానీ దేవుడు మాత్రము నీ యొక్క ఫెయిల్యూర్ని ఓటమిగా చూడటం లేదు. అది ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో ఒక భాగంగా చూస్తున్నాడు. జీవిత ప్రయాణంలో ఒక భాగం చూస్తున్నాడు. అది నీ గమ్యం కాదంటున్నాడు దేవుడు. ఏదో మధ్యలో ఒక బ్రేకే అంటున్నాడు. మనం ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉంటాం, విజయవాడ నుంచి సికింద్రాబాద్ ప్రయాణం చేస్తాం. ఈ మార్గంలో చాలా స్టేషన్స్ ఉంటాయి. ప్రతి స్టేషన్లోనూ ఆ ట్రైన్ ఆగుతుంది. ఆగినంత మాత్రాన అదే ఆగిపోయినట్టు కాదు. స్టేషన్ ఒక స్టేషన్ మాత్రమే, కానీ గమ్యం వేరే ఉంది. వచ్చిన ప్రతి స్టేషన్ నీ గమ్యం కాదు, ఆగిన ప్రతి స్టేషన్ నీ గమ్యం కాదు, అసలు గమ్యం వేరే ఉంది. అలాగే మన జీవితంలో కూడా జీవిత ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఏదో సందర్భాన్ని బట్టి, ఏదో ఒక అనుకోని నిర్ణయాన్ని బట్టి ఆగిపోయామనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్న మాట, ఇది నీ గమ్యం కాదు, నువ్వు ఇంకా ప్రయాణం మధ్యలోనే ఉన్నావు అని దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అబ్రాహాము యొక్క జీవితం ఉంది. అతని యొక్క కుటుంబము స్థిరపరచబడ క్రితము అతని యొక్క ప్రయాణములో చాలా ఆందోళనలు ఉన్నాయి, ఎన్నో భయానాలు ఉన్నాయి, ఎన్నో అనిశ్చితులు ఉన్నాయి. ఇన్ని అనిశ్చితుల మధ్య అబ్రహాము ప్రయాణం చేసిన తర్వాత దేవుడు అబ్రహాము యొక్క కుటుంబాన్ని దేవుడు ఏం చేశారంటే స్థిరపరిచిన వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు అదే మాట మాట్లాడుచూ ఉన్నాడు. ఎన్నో అనిశ్చితులు ఉండవచ్చు, ఎన్నో భయాలు ఉండవచ్చు, కానీ వీటి గుండా అబ్రహాము ప్రయాణం చేసినప్పుడే కదా అతని యొక్క కుటుంబాన్ని స్థిరపరిచింది. యోసేపు యొక్క కుటుంబాన్ని మనం చూద్దాం. ఆ కుటుంబాల్లో మనస్పర్ధలు ఉన్నాయి, విడిపోవడాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, ఆ యొక్క నిందలనే అనుభవం ఉంది, చెరనే అనుభవం ఉంది. ఇన్ని అనుభవాలు గుండా యోసేపును దేవుడు నడిపించిన వాడుగా ఉన్నాడు. యోసేపు జీవితంలో ఏది వచ్చినా అది ప్రయాణంలో ఒక భాగమే తప్ప అది ప్రయాణాన్ని ఆపేది కాదు. ప్రతి వ్యతిరేకత అతను ఏం చేసిందంటే దేవుడి యొక్క ప్రణాళిక దగ్గరకు నడిపించింది. అతని జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క ఆటంకము దేవుని యొక్క ప్రణాళికను ఆపలేదు సరికదా, ప్రణాళికకు మరింత దగ్గరగా మార్చింది. ఈరోజు దేవుడు నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క ఆటంకము నీ ఎడల ఉన్న దేవుని యొక్క ప్రణాళికలు మరింత దగ్గరగా తీసుకువెళ్ళును గాక. హల్లెలూయా. ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని దేవుడు ఒక్కడుగులో స్థిరపరచల. అనేక దినాల ప్రయాణము, ఎన్నో రకాలైన గుంట అనుభవము, నింద అనుభవము, చెరసాల అనుభవము, ఈ అనుభవాలన్నీ దాటిన తర్వాతనే యోసేపు యొక్క ప్రయాణాన్ని దేవుడు స్థిరపరిచిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో ఎక్కడో ఒక స్టెప్ వేసాం, ఆగిపోతే వెంటనే ఏమనుకుంటామంటే ఇంతే నా లైఫ్ ఆగిపోయింది అనుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితం ఆగిపోయింది అంటలేదు, ఇది ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అంటున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు జీవితము బానిసత్వం అనే చెరలో ఉన్నారు. వారు ఏమనుకున్నారంటే ఇక ఐగుప్తులో మా జీవితం అయిపోయింది, ఇంతే మా బ్రతుకు అనుకున్నారు. కానీ దేవుడు వారి బాధను చూచిన వాడిగా ఉన్నాడు. ఐగుప్తులోనే వారి కథ ముగిసిపోలేదు, ఐగుప్తు అనే చెరలోనే వారి జీవితం ఆగిపోలేదు. ఐగుప్తు చెర నుంచి కానాన్ అనే విడుదలలోకి దేవుడు ఇశ్రాయేలు నడిపించిన వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి చెర అనే అనుభవం కూడా ఏం చేస్తుందంటే మన ప్రయాణంలో మనల్ని స్థిరపరిచేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, మా కుటుంబము ఎప్పుడు చూసినా ఎక్కడ గొంగళి అక్కడే వేసినట్లు ఉన్నది. ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, అదే విధముగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం, కానీ ఎందుకు మేము సక్సెస్ కావడం లేదు అంటున్న వారుగా ఉన్నారు. మరలా చెప్తున్నాను, నీ ప్రయాణములో ఓటమి ఎదురయ్యింది అంటే అది ఆగిపోవడం కాదు, నువ్వు ప్రయాణం మధ్యలోనే ఉన్నావు, జీవితం చివరిలోకి రాలేదు. నీ జీవితంలో నిరాశాపూరితమైన అనుభవాలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ప్రయాణంలో ఆటంకాలు వచ్చినాయి, అయినా ఇంకా నీకు ప్రయాణం ఉంది. ఈ అనుభవాలు గుండా దేవుడు ఎందుకు నిన్ను నడిపిస్తున్నాడు అంటే ఈ ప్రయాణం ద్వారా నీలో సహనాన్ని తీసుకురావడానికి, ఈ ప్రయాణం ద్వారా
నీలో విశ్వాసాన్ని బలపరచాలని, ఈ ప్రయాణం ద్వారా నీలో ఐక్యతను దేవుడు తీసుకురావాలని, ఈ ప్రయాణం ద్వారా దేవుడు నిన్ను స్థిరపరచాలని ఆయన ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. మరలా చెప్తున్నాను, మన జీవితంలో ఈ ప్రయాణాలన్నీ కూడా మనల్ని స్థిరపరచడానికి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఒక ప్రయాణం చేస్తూ ఉన్న ఒక ఎడారి అనుభవం అనుకోండి. ఏ దారి వెళ్ళాలో, ఏ దారి నిర్ణయించుకోవాలో తెలియని పరిస్థితి. ఒక కుటుంబం ఉంది. మేము వెళుతున్న మార్గము సరి అయినదేనా, ఈ మార్గాన్ని కొనసాగించాలా వద్దా, లేకపోతే ఇంకా ఏదైనా కొత్త మార్గంలో వెళ్ళాలా అని ఆలోచన చేసుకుంది. మరలా అసలు ఇది దేవుని చిత్తానుసారమైన మార్గమేనా, లేకపోతే మా సొంత ఇష్ట ప్రకారం నడుస్తున్నామా అన్న సందిగ్ధంలో ఆ కుటుంబం ఉంది. అప్పుడు అందరినీ సంప్రదించింది. అందరిని సంప్రదించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇచ్చారు. కొంతమంది ఏమన్నారు అంటే, ఇది చాలా చక్కటి అవకాశం, మీరు ముందుకు వెళ్ళిపోండి, ఇటువంటి అవకాశం మరలా రాదు అన్నారు. కొంతమంది ఏమన్నారంటే, ఇందులో చాలా రిస్క్ ఉందన్నారు. అడుగు ఎట్లా వేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఆ కుటుంబంలోకి వచ్చింది. అప్పుడు ఆ కుటుంబం ఒకే ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఆ వారిని వీరిని సంప్రదించడం కాదు అని మనసులో ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు రాత్రి దేవుని ఎదుటకు వచ్చింది. అయ్యా, మా జీవితంలో ఈ ప్రయాణం ఉంది, ఈ ప్రయాణం ప్రకారం మేము ముందుకు వెళ్దాము అనుకుంటున్నాము, కానీ ఎటు వెళ్ళాలో ఏ నిర్ణయం తీసుకోవాలో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి నీవు మాకు ఒక నిర్ణయాన్ని దయచేయి, ఒక దిశను దయచేయి అని వారు ఏం చేశారంటే, హృదయపూర్వకంగా నిజాయితీగా దేవుని దగ్గరకు వచ్చి వారు ఏం చేశారంటే ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే వారు నిజాయితీగా ప్రార్థన చేసిన వారుగా ఉన్నారో దేవుడు వారికి ఒక మార్గాన్ని చూపించిన వారుగా ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్ళారు, సక్సెస్గా అనిపిస్తూ ఉంది. వారు అంటున్న మాట, మేమేదో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి సక్సెస్ అయ్యాము అంటలేదు, మా నిర్ణయాన్ని దేవుని చేతుల్లో పెట్టాం కాబట్టి దేవుని యొక్క ఆలోచన ప్రకారం మేము ముందుకు వెళుతాం. అయినా ఈ కుటుంబంలో ఇంకా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ ప్రయాణం మాత్రం ముందుకు వెళుతూ ఉంది. మన జీవిత గమ్యంలో కూడా చాలామంది మనుషులు చాలా రకాలైన మాటలు మాట్లాడతారు. కొంతమంది ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తారు, కొంతమంది అక్కడే ఆగిపోమని వెనకలాగుతూ ఉంటారు. ఆ సందర్భంలో మనం చేయవలసింది ఏమిటంటే, నిజాయితీగా దేవుని దగ్గర రావాలి. అయ్యా, ఇది నా హృదయంలో ఉన్న ఉద్దేశం, ఇది మనుషులకైతే ఏదో చెప్తున్నా కానీ, ముఖం వేరే దగ్గర వారి దగ్గర ఒక మాట చెప్తున్నాను, మనసు ఎరిగిన వారి దగ్గర ఒక మాట చెప్తున్నాను, భార్య దగ్గర కుటుంబస్తుల దగ్గర ఒక మాట చెప్తున్నాను, కానీ నిజాయితీగా నా మనసులో ఉన్నదైతే ఇది, పైకి చెప్పేది ఒకటి, నా మనసులో ఉన్నది ఇది అని నిజాయితీగా మనం దేవుని దగ్గరకు వచ్చి మన ప్రయాణాన్ని దేవునికి అప్పచెప్పాలి. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ అనుభవం ఉంటుందో, ఆ అనుభవం ఏం చేస్తుందంటే, ఎటు వెళ్ళాలో వెంటనే అయితే ఏమి తెలియదు, కానీ మొట్టమొదటిగా నీ హృదయంలో సమాధానం వస్తుంది, నీ హృదయంలో నెమ్మది వస్తుంది. ఒక నిర్ణయము తొందరపడి కాకోకుండా ఈ నెమ్మది కలిగిన అనుభవాల్లో, సమాధానకరమైన అనుభవాల్లో ఒక నిర్ణయం తీసుకునే వెసులుబాటు దేవునికి దయచేస్తాడు. ఆ ఆలోచన నీ జీవితాన్ని స్థిరపరచునుగాక. హల్లెలూయా. మరలా యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనము. మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలీను. చాలండి. ఇప్పుడు రెండవ మాట, ఇప్పుడు జీవిత ప్రయాణం గురించి మాట్లాడుతున్నా. జీవిత ప్రయాణంలో ఎటు వెళ్ళాలి, కొనసాగించాలా వద్దా, కొత్త మార్గం తీసుకోవాలా అన్న అనిశ్చితిలో ఉన్నప్పుడు మన నిర్ణయాలు, ఏ కుటుంబం కూడా ఒక్కడుగులోనే స్థిరపరచబడలా. బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా ఎవరిని ఒక్కడుగులోనే స్థిరపరచలేదు. అనేకమైన అడుగులు వేసిన తర్వాతనే వారి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు, స్థిరపరచు. ఇప్పుడు ఏమంటున్నాడు, మీ హృదయము ఉల్లసించును, మీ హృదయము దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో మీ పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత మీ హృదయం ఉల్లసిస్తుంది అంటలా, మీ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత మీ హృదయం ఉల్లసిస్తుంది అంటలేదు. పరిస్థితులు అలాగే ఉంటాయి, సమస్యలు అలాగే ఉంటాయి, కానీ
మీ హృదయం మాత్రం ఉల్లసిస్తుంది అంటూ ఉంటారు. ఈరోజు చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ వారి యొక్క హృదయాలు అలసిపోయాయి. వారి హృదయాలు ఏమైపోయినాయండి? అలసిపోయి. కుటుంబంగా ఉన్నాము, కానీ హృదయం మాత్రము భారంగా ఉంది. కుటుంబములు అన్నీ ఉన్నాయి, కానీ మనసులో మాత్రము ఏదో ఒక తీరని వ్యధ, బాధ అనేది కనబడుచున్నది. వీటిని బట్టి మనుషులు ఏమైపోతున్నారంటే అలసిపోయిన అనుభవంలో ఉన్నారు. నెహెమ్యా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో మరి ఈ అలసిన హృదయాలకి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? చదువుదాం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, భక్షించుడి, మధురమైన దానిని ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వంతులు ఆకలి. చూడండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. ఎప్పుడు హృదయం ఉల్లసిస్తుంది? యెహోవా యందు ఆనందించుట వలన. హృదయం అనేది ఆనందంగా ఉంటే కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. హృదయం అనేది విరిగిపోతే కుటుంబంలో ఒడిదుడుకులు ఉంటాయి, గందరగోళపు అనుభవాలు ఉంటాయి. మీ హృదయము ఉల్లసిస్తుందని అంటే అలిసిన హృదయాలు ఉన్నాయి, భారముతో ఉన్న హృదయాలు ఉన్నాయి, వేదన కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు ఉల్లసిస్తాయి అంటే యెహోవా యందు మనము ఆనందించినప్పుడు. యెహోవా యందు మనము ఎందుకు హృదయంలో చాలా మంది హృదయాలు ఉల్లసించడం లేదు అంటే వారి కుటుంబాల్లో ఏమున్నాయంటే చాలా రకాలైన ఆలోచనలు కనపడుతున్నాయి. ఎందుకు ఉల్లసించడం లేదు అంటే వారిలో పరిస్థితులు బట్టి చాలా భయాలున్నాయి, అనేకమైన ఒత్తిళ్ళున్నాయి. ఇతరులతో వారి జీవితాల్లో ఏమున్నాయంటే పోలికలు అనేవి కనబడుచు ఉన్నాయి. ఇంకా అంతటితో ఆగిపోయారా? అసలు మన కుటుంబము స్థిరపరచబడుతుందా? మన జీవితము ముందుకు వెళుతుందా? మన బిడ్డల భవిష్యత్తు సరిగ్గా ఉంటుందా లేదా అనే అనుభవాల మధ్య, ఒత్తిళ్ల మధ్య, ఆలోచనల మధ్య, భయాల మధ్య, పోలికల మధ్య హృదయం ఏమైపోయిందంటే అలసిపోయిన అనుభవం కనబడుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీ హృదయం ఎప్పుడు ఉల్లసిస్తుంది? పరిస్థితులు మారిపోయినప్పుడు కాదు, సమస్యలు తీరిపోయినప్పుడు కాదు, దేవుడు పనిచేస్తున్నాడు అని మీరు మీ జీవితంలో నమ్మగలిగినట్లయితే అప్పుడు మీ హృదయం ఉల్లసిస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడని నమ్మగలిగితేనే, పరిస్థితులు ఏమీ మారవసరలా, కానీ పని చేస్తున్నాడని నమ్మగలిగితే మన హృదయం ఖచ్చితంగా ఉల్లసిస్తుంది. ఇక్కడ హన్నా కనపడుతుంది. హన్నా యొక్క కుటుంబము మందిరంలోకి వచ్చింది. మందిరంలోకి రాకృతము ఆమె చాలా దుఃఖంతో నింపబడి ఉంది. ఆమె మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది, అయ్యా ఇది నా పరిస్థితి, గర్భఫలం లేదు, ఇంట్లో ఉన్న మనుషులతో, తోటికోడలతో అన్ని పోలికలు కనపడుతున్నాయి, ప్రతిదీ కూడా కాటా వేసి తూచి మాట్లాడుతున్నారు, విరిగిన హృదయంతో ఉంది, నా మనసు అలిసిపోయింది అని ఆమె గుండె భారముతో దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ఆమె కన్నీరు కార్చిందో ఆ రోజే కన్నీరు కార్చింది, మరలా ఎప్పుడు కూడా ఆమె జీవితంలో కన్నీరు కార్చల. ఎందుకు కార్చలా? ఇదిగో దేవుడు నా పక్షంగా పనిచేస్తున్నాడు అని ఆమె నమ్మింది. అలా నమ్మి ఆమె మందిరంలోకి ప్రతిరోజు వస్తుంది, కానీ ప్రార్థన ఆమె మాత్రం కన్నీరు కార్చల. మరి నమ్మింది కదా అని వెంటనే గర్భఫలం దేవుడిచ్చాడా? గర్భఫలం వెంటనే ఇవ్వాల. సమస్య వెంటనే తీరిందా? సమస్య వెంటనే తీరల. గర్భఫలం లేదు, సమస్య తీరలేదు, కానీ దేవుడు నా పక్షంగా పనిచేస్తున్నాడు అన్న నమ్మిక ఏం చేస్తుందంటే ఆమె హృదయంలో ఒక ఆనందం తీసుకొచ్చింది. ఆమె హృదయం ఉల్లసించింది. కాబట్టి ఇంకెప్పుడు కూడా ఆమె మందిరంలో దుఃఖించలేదు. తర్వాత దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడంటే ఒక సమూయేలు రూపంలో ఒక ప్రవక్తను గర్భఫలంగా దేవుడిచ్చి ఆమె హృదయం మరింత ఉల్లసించేలాగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు నీ హృదయం ఉల్లసిస్తుందంటే దేవుడు నా పక్షంగా పనిచేస్తున్నాడు అని నువ్వు నమ్మగలిగినప్పుడు. రెండవ మాట,
ఇక్కడ దావీదు కనపడుచున్నాడు. అతని జీవితం ఏమీ అంత సులభంగా ఏమీ లేదు. అరణ్యము గుండా నడుస్తున్నాడు. శత్రువుల యొక్క అనుభవాల మధ్య తన జీవనాన్ని కాపాడుకుంటున్నాడు. గుహలు అనే అనుభవాలు కనపడుతున్నాయి. నా అన్నవారి ద్వారానే నమ్మక ద్రోహాలు కనపడుచున్నాయి. ఏమీ చేయలేని నిస్సహాయకరమైన అనుభవాల మధ్య ఈ దావీదు దేవుని మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడిన దావీదు అంటున్న మాట, అయ్యా నీ సన్నిధానములో సంపూర్ణమైన సంతోషమో కలదు. ఈ మాట ఎప్పుడన్నాడు? అడవిల మధ్య శత్రువులతో పోరాడుతూ నాన్న వారి ద్వారా నమ్మక ద్రోహం అనుభవిస్తున్న అనుభవాల మధ్య అన్నాడు. ఇంకా దావీదు పరిస్థితులు ఏమీ మెరుగుపడలా. ఇంకా దావీదేమో సింహాసనం మీదకి రాలేదు. ఇంకా దావీదు యొక్క జీవితం దేవుడేమి స్థిరపరచలా. శత్రువైన సౌలు తొలగిపోలేదు. అయినా కూడా దావీదు అంటున్న మాట, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని నిజమైన దేవుని యొక్క సన్నిధానాన్ని గురించి అతడు మాట్లాడుచున్నాడు. ఆ సన్నిధిని అనుభవించాడు కాబట్టే అతని యొక్క హృదయం ఏమైందంటే ఉల్లసించగలిగింది. అందుకే ప్రభు సన్నిధిలో ఆనందమే, ప్రభు సన్నిధిలో ఉల్లాసమే, ఉత్సాహమే అని ఒక చరణం కూడా భక్తులైన వారు రాశారు. ఇది రెండవ అనుభవం. బైబిల్ గ్రంథములో పౌలు శీలలోని వారు కనపడుతున్నారు. వారు చెరసాలలో ఉన్నారు. అర్ధరాత్రి అనుభవము, బంధించబడిన అనుభవంలో ఉన్నారు. అయినా సరే వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. సంఖ్యలు ఊడిపోయావా? లేదు. చెరసాల ఏమైనా విడుదలైందా? లేదు. అయినా సరే వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధానాన్ని వారు అనుభవిస్తున్నారు. అయ్యా మీరుంది చెరసాల్లోనయ్యా. వాస్తవంగా చెరసాల వీరు ఎట్లా ఉన్నారంటే ఇట్లా 2 చేతులు 2 కాళ్ళు పూర్తిగా ఒక్క కర్రకి బిగించారటండి. పూర్తిగా ఇట్లా వంగిపోయి కుడికాలికి కుడి చేయ, ఎడమకాలికి ఎడమ చేయ బొండలతో బిగించారు. అలా బొండలతో బిగించిన అనుభవాల మధ్య ఈ పౌలు శీలలు ఏం చేస్తారంటే పాటలు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధానాన్ని చక్కగా వారు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టే ఆ చెరసాల గోడలను దేవుడు ఏం చేస్తాడంటే బద్దలు చేసిన వాడుగా ఉన్నాడు. చెరసాల పునాదులు కదిలించిన వాడుగా ఉన్నాడు. ఆ జనాంగాన్ని చెరసాలోంచి బయటికి నడిపించిన వాడుగా ఉన్నాడు. నీ హృదయము ఉల్లసించును అనే అనుభవం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. పౌలు శీలలు చెరసాల బద్దలైన తర్వాత దేవుని సన్నిధానం గురించి మాట్లాడారా? చెరసాల బద్దల క్రితమే దేవుని సన్నిధానం అనుభవించారా? చెప్పండి. దావీదు శత్రువులు తొలగిపోయిన తర్వాత, రాజ్యం వచ్చిన తర్వాత ప్రభు సన్నిధి గురించి మాట్లాడుతున్నాడా? శత్రువులుగానే ఉండగానే ఆ యొక్క రాజ్యం రాకృతమే ప్రభు సన్నిధి గురించి మాట్లాడుతున్నాడా? రాజ్యం రాకృతమే, శత్రువులు తొలగక్రితమే. హన్న గర్భఫలము రాకక్రితమే కదా ఆమె దేవుని సన్నిధానం గురించి మాట్లాడుచుంది. ఈరోజు దేవుడిచ్చే ఆ యొక్క ఉల్లాసం, హృదయం యొక్క ఉల్లాసం చూసారా, అది పరిస్థితుల మీద ఆధారపడదు, డబ్బు మీద ఆధారపడదు, ఫలితాల మీద ఆధారపడదు. హన్నాలాగా దేవుని మందిరంలోకి వచ్చి యథార్థంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, దావీదులాగా దేవుని నువ్వు సమీపించగలిగితే, పౌలు శీలలాగా నువ్వు దేవుని సన్నిధానాన్ని ఆశ్రయించగలిగితే దేవుడు నీ యొక్క హృదయాన్ని ఉల్లసింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లి ఉందండి. ఆమె జీవితంలో చాలా ప్రశ్నలతో నింపబడింది. ఒకప్పుడు ఆ కుటుంబం బాగానే ఉండేది. కానీ ఈ కుటుంబంలో సడన్గా వచ్చిన ఒక పరిస్థితి ఆమె ఆలోచనలో పడేలాగా చేసింది. కుటుంబ పరిస్థితి ఏమైపోతుంది? బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది? ఈ కుటుంబాన్ని ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి? నా వలన అయితే ఇది సాధ్యమయ్యేదేనా అని చాలా ఆందోళన మధ్య ఆమె విచారంతోనే ఆ ఇంటి కిటికీ తెరిచి చూస్తుంది. ఆ ఇంటి కిటికీ గుండా మార్గంలో, ఆ దారిలో వెళ్ళేవాళ్ళు, ఆ రోడ్లో వెళ్ళేవారు చాలామంది కనపడుతున్నారు. ప్రతిరోజు
ఆ ఆలోచనలతో నింపబడి ఆ వేదనతోనే ఆ మార్గములు అనేక మందిని చూస్తుంది. అదే రోడ్డు, అదే మనుషులు, అదే ఆలోచనలు. కానీ ఆమె యొక్క జీవితంలో నెమ్మది అనేది లేదు. మనిషి పైకేదో నవ్వుతున్నట్టు కనబడుతూ ఉన్నది కానీ హృదయములో చాలా విషాదం అనేది ఆమె గుండెల్లో ఉంది. విచారం అనేది ఆమె గుండెల్లో ఉంది. ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకున్న పరిస్థితి తీరేది కాదు. అట్లని తాను మాత్రం ఆ భారం మాత్రం మోసేది కాదు. ఆ కిటికీ గుండానే ఆమె ప్రతిరోజు చూస్తుంది. ఏమీ మారల. ఒకరోజు నిజాయితీగా దేవుని ఎదుటకొచ్చింది. అయ్యా, నా పరిస్థితి ఇది, నా కుటుంబం పరిస్థితి ఇది. నా పరిస్థితి మారకపోయినా ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నా ప్రభా. ఈ వేదన నుంచి నాకు వెసులుబాటు దయచేయమని ప్రార్థన చేసింది. వెసులుబాటు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆమె యొక్క మనసుకు నెమ్మది అనేది ఇచ్చినవాడుగా ఉన్నాడు. అలా మనసుకు నెమ్మది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే రోజు ఆ కిటికీని చూసేదే కదా. కానీ కొన్ని రోజులు ఆ నెమ్మది కలిగిన అనుభవాలతో తన ప్రయత్నాలు తాను కొనసాగించగలిగింది. అలా కొనసాగించిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే ఇప్పుడు అదే కిటికీ, అదే మనుషులు, అదే రోడ్డు, కానీ హృదయం మాత్రం అలాగ లేదు. ఈరోజు కిటికీలోంచి ఆమె చూస్తున్న హృదయం అలా లేదు. మునుపులాగా చూచిన హృదయం కాదు ఈ హృదయము. మనసు ఉల్లాసంతో చూస్తున్న హృదయం. దేవుడు ఎందుకో ఆమె జీవితంలో ఒక నూతనమైన మార్గాన్ని తెరిచాడు. ఆ మార్గం తన కుటుంబానికి సరిపోతుందని నమ్మగలిగింది. హల్లెలూయా. ఈరోజు నిజముగా నీ హృదయములోని ఆందోళన అనేది పోతే, నెమ్మదికరమైన అనుభవాలను వస్తే ఖచ్చితంగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన మార్గాన్ని చూడగలుగుతావు. హగరు నెమ్మది లేకోకుండా ప్రార్థన చేసింది, నెమ్మది లేకోకుండా అటు ఇటు తిరిగింది, కానీ కళ్ళెదుట ఉన్న నీటి ఓటను చూడగలిగిందా? లేదు. ఎప్పుడైతే ఆమె మోకరించి ప్రార్థన చేసిందో దేవుడు ఆమెకు నీటి ఓటను చూపించాడు. ఏమండి, నీటి ఓట అంటే ఏదో బాటిల్ అంటూ ఉండేది కాదు, ఎట్లా ఇల్లంత చెరువు లాంటిది అది. మరి అంత చెరువు ఆమె కళ్ళ ముందు ఎందుకు కనపడలేదు? హృదయము నెమ్మదిగా లేదు కదా. ఉదయం నెమ్మదిగా లేనప్పుడు మన ఎదుట ఉన్న మార్గాలు కూడా, అవకాశాలు కూడా కనబడవు. కానీ ఈ స్త్రీ ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి ఆమె రాగలిగిందో దేవుడు ఆమె యొక్క హృదయాన్ని నెమ్మదిపరిచిన వాడుగా ఉన్నాడు, అవకాశాలు చూపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆమె కిటికీ దగ్గర నిలబడింది. ప్రతిరోజు అంతకుముందు కిటికీ దగ్గర నిలబడేది భయముతో నిలబడేది, భయముతో పరిస్థితులు చూసేది. కానీ ఈరోజు ఆ కిటికీ దగ్గర భయముతో కాదు, ఒక ఆశతో బయట పరిస్థితులు చూస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ భయముతో పరిస్థితులను చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆ కళ్ళు రేపటి నుంచి ఒక ఆశతో పరిస్థితులు చూసేటట్లుగా దేవుడు నీ హృదయాన్ని ఉల్లసింప చేయునుగాక. హల్లెలూయా. మరలా 14వ వచనం చదువుకుందాం. మీరు చూడగా మీ హృదయములను ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. మీరు చూడగా మీ యొక్క ఎముకలు లేత గడ్డి వలె బలియును అంటున్నాడు. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇక నాకు శక్తి లేదు, నేను చాలా అలసిపోయాను, మనసు అయితే ముందుకు వెళ్ళమంటుంది కానీ శరీరం అయితే నాకు సహకరించడం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో మనుషులు మారతారని ఎదురు చూశారు, పరిస్థితులు మారతాయని ఎదురు చూశారు, ఎన్నో ప్రయత్నాలు ఫలవంతవతి అనుకున్నారు, కానీ ఏమీ కూడా వారి జీవితంలో జరగకపోయేసరికి వారి శక్తి లేని వారుగా మార్చబడ్డారు. అందుకే ఇక్కడ ఏమన్నారు, ఎముకలు పచ్చగడ్డి వలె పెరుగును అంటున్నాడు. ఎముకలు అంటే కేవలము ఇక్కడ శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు, ఎముకలంటే అంతర్గతమైన బలానికి సంబంధించింది. ఎముకలంటే ధైర్యాన్ని తీసుకొచ్చేది. ఇక్కడ ఆ ధైర్యం గురించి మాట్లాడుతున్న, అంతర్గత బలంతో పాటు ఒక అడుగు ముందుకు వేసేలాగా ప్రోత్సహించేది ఎముకలు అంటే. ఈరోజు ఎముకలు బలముగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు దృఢంగా ఉంటే ఆలోచన బలంగా ఉంటాయి. దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీ ఎముకలను పచ్చగడ్డి వలె నేను ఏం చేస్తాను, చిగురం లేత గడ్డి వలె చిగురం. పచ్చిక ఎలాగ పెరుగుతుంది?
అది నిశ్శబ్దంగా పెరుగుతుంది, అది నిదానంగా పెరుగుతుంది, నిశ్శబ్దంగా నిదానంగా పెరుగుతూనే ఉంటుంది. పచ్చగడ్డి వలె పెరుగును అని దేవుడు అంటున్న వాడుకో. నీ జీవితంలో కూడా దేవుని యొక్క కార్యాలు వెంటనే జరుగుతాయని కాదు, కానీ నీ బలాన్ని కూడా దేవుడు అట్లాగే పెంచుతాడు. ఎవరు గమనించకపోవచ్చు ఆ చెట్టు యొక్క ఎదుగుదలను. పచ్చగడ్డి మనము జాడు వేసేటప్పుడు, పొలం దున్నేటప్పుడు నేలంతా కూడా దుక్కుదుని ఉంటుంది. ఇది నేల ఎప్పుడు గడ్డావాలనుకుంటాం, కానీ మనకు తెలియకోకుండానే భూమిలో వేసిన గింజ కొన్ని రోజులకి ఆ నేలంతటిని కూడా పచ్చదనంతో నింపేస్తుంది కదా. అలాగే ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏ అనుభవంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, నీ యొక్క ఎముకలను పచ్చగడ్డి వలె, లేత పచ్చగడ్డి వలె చిగురింప చేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా గారు. ఆయన అంటున్న మాట, అయ్యా ఇంత మట్టుకు నేను పోరాడాను, ఇక చాలు, నా ప్రాణము నీవు తీసివేసుకో అంటున్నాడు. బద్రి చెట్టు కిందకు వచ్చున్నాడు. ఈయన ఎట్లాంటి వాడు? దేవుని కొరకు రోషం కలిగి సేవ చేసిన వాడు, ఆకాశం నుంచి అగ్ని దింపినవాడు, 3.5 సంవత్సర కాలంలో కరువు వచ్చినప్పుడు 7 మార్లు ప్రార్థన చేసి చిన్న అరచేయంత మేఘాన్ని బట్టి ప్రచండమైన వర్షం కురుస్తుందని విశ్వాసంతో రాజు కంటే ముందు పరిగెత్తినవాడు, విశ్వాసంతో వేగంగా రథాల కంటే ముందుగా పరిగెత్తినవాడు, 7 అద్భుతాలు దేవుని కొరకు చేసిన వాడు తన జీవితంలో వచ్చిన ఒక నిరాశాపూరితమైన అనుభవాన్ని బట్టి, ఒక ఒంటరి అనుభవాన్ని బట్టి అతను ఏమనుకున్నారంటే, ఇంత మట్టికి చాలు, నా ప్రాణము తీసు. అంటే ఈ మాట ఇది ఓటమికి సాదృశ్యంగా కాదు, కానీ హృదయము అలసిపోయిన అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. హృదయం ఏమైపోయింది? అలసిపోయింది. అందుకే ఇంత మట్టికి చాలు అంట. కానీ దేవుడు వెంటనే ఏలియాని గద్దించాడా? లేకపోతే ఏలియాకి దేవుడు ఏమైనా వాక్యాన్ని బోధించాడా? లేదు. ఏలియా దగ్గరికి వచ్చాడు, ఏలియాతో ఏం చేస్తున్నాడంటే ఆహారాన్ని పెట్టాడు, ఆహారాన్ని పెట్టి బలపరిచి ఇప్పుడు తన యొక్క కర్తవ్యాన్ని గురించి మాట్లాడుచున్నాడు. నిదానంగా మొదటగా ఆయన సమీపంగా వచ్చాడు, ఆహారం పెట్టాడు, ప్రోత్సహించి ఇప్పుడు బలపరుస్తుంది. ఇప్పుడు లేతగడ్డి కూడా ఒక్కసారి పెరుగుతుందా? పెరగదు కదా. పచ్చగడ్డి ఏ విధంగా అయితే నిదానంగా పెరుగుతుందో, ఇంత మట్టుకు చాలు అన్న ఏలి యొక్క జీవితంలో ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్క పని ఏం చేసిందంటే మరలా శక్తికి మించిన ప్రయాణంలోనికి ఏలియాని నడిపించింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఏమంటాయి అంటే, ఇంత మట్టుకు చాలు అని భీష్మించుకొని కూర్చుంటాం. చాలా మంది ఉంటుంటారు, అట్లా ఆగిపోతే ఎట్లా, ఇక లేదు, ఇక ఇంతే అని ఉంటూ ఉంటాం. కానీ దేవుడిని జీవితంలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇంత మట్టికి చాలని ఎక్కడైతే నువ్వు భీష్మించుకుపోయావో, ఇక నేను ఏమి చేయను, ఇంతే అని నువ్వు అనుకుంటున్నావో, నీకు తెలియకోకుండానే పచ్చగడ్డి వంటి అనుభవాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఎదుగుతుందో, అట్లా దేవుని జీవితంలో ఒక నూతనమైన మార్పును దేవుడు తీసుకొచ్చును గాక. హల్లెలూయా. నయోమి అంటుంది, ఆమె మోయాబు దేశంలోకి వెళ్ళి భర్తను కోల్పోయింది, 2 బిడ్డలను కోల్పోయింది, ఆస్తి కోల్పోయింది. ఆమె విధవరాలుగా తిరిగి బెత్లెహేముకు వస్తుంటే ఓ నయోమి అని మాట్లాడుతుంటే వారందరూ అంటున్నారు, ఆమె అంటుంది ఆ వారితో, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అనగా నా జీవితము చేదైపోయింది, నా జీవితం ఏమైపోయింది? చేదైపోయింది అని ఆ స్త్రీ అంటుంది. అంటే నా జీవితం ఇక లేదు, రుచికరంగా లేదు, చేదు జీవితం అయిపోయింది అనుకుంటున్న ఈ నయోమిని దేవుడు చూచిన వాడుగా ఉన్నాడు. రూతు ద్వారా ఆమెకు ఆదరణ అందించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు రూతు యొక్క బిడ్డను నయోమి చేతుల్లో పెట్టిన వాడుగా ఉన్నాడు. ఇక నేను చేదైన అనుభవంలో ఉన్నాను అని చెప్పిన ఈ నయోమియే రూతు యొక్క బిడ్డ ఒడిలోకి వచ్చినప్పుడు పచ్చగడ్డి ఏ విధంగా అయితే నిదానంగా తెలియకోకుండా రోజు పెరుగుతుందో, అట్లాగే రూతు యొక్క సంతానాన్ని బట్టి నయోమి యొక్క జీవితంలో దేవుడు పచ్చికను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఇక నా జీవితము చేదైపోయింది అని అనుకుంటున్న వాడుగా ఉన్నావేమో, దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని పచ్చికలా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, మాకు శక్తి లేదు,
ఏదో మనుషులుగా మేము బ్రతుకుచున్నాం కానీ మా కుటుంబ పరిస్థితి అయిపోయింది అని అనుకుంటారు. అయితే నువ్వు ఎక్కడైతే అయిపోయింది అంటున్నావో అక్కడే దేవుడు తన పనిని ప్రారంభించును గాక. ఆ స్త్రీ అంటుంది, అయ్యా అంతా అయిపోయింది, భర్త చచ్చిపోయాడు, అప్పులు వాళ్ళు వచ్చేసారు, మా బిడ్డల్ని ఎత్తుపోతానంటున్నారు, ఇక ఏమీ లేదు అంటే అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఏమీ లేదన్న ఆ కుటుంబంలోనే కలిగిన కొంచెం నూనెతో ఆ అప్పులు తీర్చాడు, కుటుంబాన్ని పోషించి తర్వాత స్థిరపడేలాగా అదే నూనె ద్వారా ఆ కుటుంబాన్ని పచ్చికలాగా చేశాడు. ఈరోజు నేను చెప్తున్న మాట, దేవుడు మన జీవితాలని ఇక్కడ ఎముకలను పచ్చిక ఏ విధంగా అయితే పచ్చగడ్డ ఏ విధంగా అయితే పచ్చిక కలిగి ఉంటుందో అట్లాగే కొన్ని ఎముకలు ఉన్నాయి ఈ కుటుంబాల్లో. అంతర్గతంగా బలం లేని వాళ్ళు, నిర్ణయాలు తీసుకోలేని వారు, ధైర్యంగా అడుగు ముందుకు వేయలేని బలహీనమైన ఎముకలు ఉన్నాయి. పచ్చగడ్డిని దేవుడు ఏ విధంగా అయితే చిగురింప చేస్తాడో ఈ బలహీనమైన ఎముకలను దేవుడు చిగురింప చేయను గాక. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుని మనం కదిలించినప్పుడు అతడు పైకి ఏమీ మాట్లాడు, మౌనంగానే ఉంటాడు. అయ్యా ఏంటి అని అన్నావంటే అంతా బాగానే ఉంది అని మాట్లాడతాడు. కానీ హృదయంలో చాలా వేదన ఉంది, గుండెల్లో చాలా భారం ఉంది. అట్లని తన బాధను ఎవరికి చెప్పుకోలేడు. ఇంకా ప్రతిరోజు చెప్పుకోకపోయినా అతని గుండెల్లో ఉన్న భారం, కుటుంబాన్ని ఎట్లా నిలబెట్టాలి, సంపాదన ఆ యొక్క ఖర్చులకి చాలడం లేదు, సంపాదన ఖర్చులకి చాలడం లేదు. నా కుటుంబం నిలబడుతుందా, నా కుటుంబాన్ని నిలబెట్టగలుగుతానా, అసలు నేను సరి అయిన మార్గంలోనే ఉన్నానా లేదా, సరి అయిన నిర్ణయం తీసుకున్నానా లేదా, ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నడిపిస్తుందా లేదా అన్న ఆలోచన. ఇన్ని ఆలోచనల మధ్య పైకైతే నేను బాగానే ఉన్నాను అని అంటున్నాడు కానీ హృదయం అలిసిపోయింది. ఈ ఎముక ఎండిపోయిన అనుభవం కనపడుతుంది. ఎట్లా ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న అనుభవాల్లో ఒకరోజు దేవుని దగ్గరికి నిజాయితీగా వచ్చాడు. అయ్యా ఇది నా పరిస్థితి, నా వలనైతే చేయగలిగింది ఇదే కానీ ఇది నా శక్తికి మించింది అని ప్రార్థన చేశాడు. అతనే పెద్ద ప్రార్థన చేయలేదు, పెద్ద విశ్వాసంతో దేవుని బలకలేదు, కానీ పరిస్థితిని మార్చమన్నాడు. ఉదయం ఏమొచ్చిందంటే కొంచెం నెమ్మది అనేది వచ్చింది. ఆ రోజు తెల్లవారంగానే పరిస్థితులు మారిపోయాయి. అంటే పరిస్థితులు ఏం మారిపోవాలా, రోజు ఉండే సమస్యలు మరలా ఎదురుగా వచ్చేసాయి. రోజు చేసే పనే ఈరోజు వెళ్ళకపోతే కుటుంబము పోషించబడదు అన్నట్లుగా రోజు వచ్చే పనే మరలా వస్తావా చేస్తావా అని ఆ పని అడుగుతుంది. ఏదైనా సరే అని అతను ఏం చేస్తాడంటే ఉదయం లేకంగానే మరలా ఆ పనికి వెళ్ళిపోయాడు. ఆ పని పూర్తి చేసుకొని వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేస్తే అసలు రాత్రి అంతా నా పని అయిపోయింది అనుకున్నా కదా, అలిసిపోయాను అనుకున్నా కదా, కానీ ఈరోజు నేను ఎట్లా చేయగలిగాను అని అతడే ఆశ్చర్యపోయాడు. కానీ ప్రతిరోజు అదే పని పిలుస్తుంది, రాకపోతే నీ కుటుంబం పోషించబడదు, రాకపోతే నీ కుటుంబం నిలవదు. శక్తి లేదు అంటున్నాడు, శక్తి లేకపోయినా ప్రతిరోజు వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుంటూ వస్తున్నవాడుగా. ఎట్లా ఒకరోజు కాదు, అనేక దినాలు ఇదే క్రమం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అతడు అంటున్న మాట ఏంటో తెలుసా, అసలు నేనేనా ఇంత పని చేసింది, నాలో శక్తి లేదు, నా ఎముక ఎండిపోయింది, నేను అలసిపోయాను అని అనుకుంటున్నాను, నేనేనా ఇంత పని చేసింది, ఇది నా శక్తి కాదు, నా బలానికి మించిన పని దేవుడే జరిగించాడని అతను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఈ యొక్క పచ్చగడ్డి వలె ఎండిన ఎముకలను ఈ విధంగా చిగురింప చేయునుగాక. అతడు తెలియకోకుండా ఇది నా వల్ల కాదు, నా శక్తికి మించింది అని అన్న అతడే పచ్చగడ్డి ఏ విధంగా అయితే నిదానంగా చిగురించిందో అట్లాగే అతని యొక్క బలాన్ని దేవుడు చిగురింపజేసిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవిత ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయాణం చేస్తున్నారు. సమస్యల గుండా, వేదన గుండా, శోధన గుండా, పోలికల గుండా, ఒత్తిళ్ల గుండా, ఆలోచనల గుండా చాలా ప్రయాణాలు చేస్తున్నారు. ఏదో ఒక ప్రయాణంలో ఏదో ఒక చోట మనం ఆగిపోయాం. అందరూ అంటున్నారు వీరు ఓడిపోయారు అంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇదిగో నువ్వు ప్రయాణంలో ఆగిపోయావా కానీ ఓడిపోలేదు. కొంతమంది అంటున్నారు నీకు కలిగిన ఇబ్బందిని బట్టి నిరసించి నిరుత్సాహాలు ఉండిపోయావు,
కానీ అందరూ అంటున్నారు, ఇక వీడు లెగడరా, ఈ కుటుంబంలో కలిగిన ఈ బాధ ఇతను లేపదరా అంటున్నారు. కానీ అదే వేదంలో దేవుడిని ఏం చేస్తున్నాడు తెలుసా? సిద్ధం చేస్తున్న వాడుగా ఉంటున్నారు. అందరూ అంటున్నారు, ఇతని కథ ముగిసిపోయింది, ఈ కుటుంబం కథ ముగిసిపోయింది అంటున్నారు. దేవుడు అంటున్న మాట, ఇదిగో నువ్వు కథ మధ్యలోనే ఉన్నావు, నీ కథ ఇంకా చాలా ఉంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు హృదయాన్ని దేవుడు ఉల్లసింపజేస్తానంటున్న వాడిగా ఉన్నాడు. ప్రయాణం ఏమట్లా ఉంది? ఎవరి యొక్క ప్రయాణం ఒక్కడుగులోనే పూర్తవదు. ఏ కుటుంబం ఒక్కడుగులోనే స్థిరపరచదు. ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం, ఏ ప్రయత్నం ఒక్కడుగులోనే వారు స్థిరపరచబడరు. భక్తుల యొక్క జీవితంలో అనేకమైన అడుగుల ద్వారా ప్రయాణం చేసిన తర్వాత వారి జీవితాన్ని దేవుడు స్థిరపరిచాడు. వారి హృదయాన్ని దేవుడు ఎలాగ చేశాడంటే ఉల్లసింపజేసిన వాడుగా ఉన్నాడు. ఎట్లాగ తెలుసా? పరిస్థితులు మారిపోయిన తర్వాత కాదు, సమస్యలు తీరిపోయిన తర్వాత కాదు, దేవుడు నాతో పనిచేస్తున్నాడన్న నమ్మకం వారిలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి వారు అనుభవించినప్పుడు వారి చెరలో ఉన్న స్తుతించగలిగిన వారుగా ఉన్నారు. సమస్యలు ఉన్న దేవుని వైపు చూడగలిగిన వారుగా ఉన్నారు. శత్రువులు ఉన్న దేవుని యొక్క సన్నిధాన్ని అనుభవించారు. అందుకే హృదయంలో ఏముందంటే ఉల్లాసము, సంతోషము ఉన్నది. వారి యొక్క ఎముకలు ఎండిపోయినట్టుగానే ఉన్నాయి. కానీ పచ్చగడ్డి ఏ విధంగా అయితే చిగురింపజేసిందో అట్లాగే దేవుడు వారి జీవితాన్ని క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ మరలా ఆశలు అంతరించిపోయాయి, అడుగంటిపోయి అనుకుంటున్న ఆ అనుభవాల్లోంచి దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన అనుభవంలోకి నడిపించాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధించిన దేవుడు మనల్ని హెచ్చించును గాక, మన ఘనపరచును గాక, మన స్థిరపరచును గాక, మన హృదయాలు ఉల్లసింపచేయును గాక, పచ్చగడ్డి వల్ల మిమ్మల్ని ఎదిగించును గాక. దేవుడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక.